గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచినందుకు ప్రభునామాన్ని స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడిన సాక్షి నిమిత్తం మీ కనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారికి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చబడినట్లుగా, దేవుని సన్నిధిలో వారు నిరంతరం నడపబడినట్లుగా మీ కనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ మాట నుంచి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు అతను చూచి ప్రక్కగా పోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేలా ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా అడుగుదాం, దేవా నాతో ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వేదైతే మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నావో అయ్యా, ఇదిగో తండ్రి నాతో సూటిగా మాట్లాడండి. ఇదిగో తండ్రి నీవు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నీవు మాట్లాడితే నా ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది, నీవు మాట్లాడితే నా జీవితంలో విడుదల కలుగుతుంది. దేవా నీ వాక్యమును వెలుగుకరమైన మాటను అయ్యా నా కొరకు మీరు ప్రకటించండి దేవా అంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన దినాన్ని ఇదిగో తండ్రి ప్రభువా చాలా మందికి లేని ఒక గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చి నీ సన్నిధిలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల్లో, ఆత్మారాధనలో, సాక్ష్యంలో సాక్షి ఇదిగో తండ్రి ప్రభు కీర్తనలో ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభు మరి ముఖ్యంగా అయా నీ వాక్యమును మేము అందరూ కలిసి ధ్యానిస్తుండగా అయా మా మధ్యలో నీ సన్నిధించండి దేవా. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా అయా నా మాట మరుగుపరచండి దేవా. నీ మాట నీ ఆలోచన మాత్రమే అయా ఇదిగో తండ్రి మాకు వినిపింప చేయమని, ఎందుకు పనికిరాని దీనుడు నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి సమస్త మహిమ ఘనత మీరే మహిమ పొందబడుచుబడినట్లుగా మీ కార్యములు మా మధ్యలో జరిగించి నీ వాక్యమును ప్రకాశింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ యొక్క లేఖనంలో యేసు ప్రభులు వారు ఒక ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఆ ఉపమానమును చూస్తే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడట. ఎక్కడి నుంచి? యెరూషలేము అనే ఒక పట్టణము నుంచి యెరికో అనే ఒక పట్టణానికి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ దిగి వెళ్ళిపోతున్న ఈ మార్గంలో ఆ యొక్క వ్యక్తి దొంగల చేత పట్టబడి తన దగ్గర ఉన్న ధనము లేదా తన దగ్గర ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుని ఎలా ఉన్నాడయ్యా అంటే కొన ప్రాణముతో, అంటే చావు బ్రతుకుల మధ్య అతను పోరాటము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు తరువాత యాజకుడు వచ్చాడు, అలా విధంగా మరొక సేవకుడు ఇలా వచ్చి వెళ్తున్నప్పుడు, కానీ అక్కడికి ఎవరు వచ్చారంటే ఒక మంచి సమరయుడు అనే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తిని ఏం చేశాడు, తీసుకుని వెళ్ళి అక్కడ పూటకొళ్ళవాని ఇంటి దగ్గర అప్పచెప్పి 2 కాసులు 2 నాణాలు ఇచ్చి, ఇదిగో వీటితో ఈ వ్యక్తిని బాగు చేసి బలపరిచి మరలా శక్తినిగా చెయ్యమని చెప్పి అక్కడ ఆ వ్యక్తికి అప్పచెప్పి ఆ యొక్క సమరయుడు అనేవాడు వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, అసలు ఆ వ్యక్తి దొంగల చేతిలో పడడానికి గల కారణం ఏమిటి? ఆ వ్యక్తి దొంగల చేతిలో పడడానికి కారణం ఏంటి? తన ప్రాణముల మీదకి తెచ్చుకోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా,
అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమని? యెరూషలేములో నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి చెప్పాలి? అతడు దిగి వెళ్ళిపోతూ ఉండగా ఎవరి చేత పట్టబడ్డాడు? దొంగల చేత. ఎక్కడ పట్టబడ్డాడయ్యా అంటే యెరూషలేములో కాదు. ఎక్కడ కాదు? యెరూషలేములో పట్టబడలేదు. కానీ ఆ వ్యక్తి యెరూషలేమును విడిచి బయటికి వచ్చి మార్గ మధ్యలో ఎక్కడ పట్టబడ్డాడండి? మార్గ మధ్యలో పట్టబడ్డాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితో, అనారోగ్యమో, కుటుంబంలోని సమస్యలో మనుషులను చావుకుండా లేదా చావు బ్రతుకుల మధ్య వేలాడదీసే అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ లేదా ప్రతి ఒక్క దేవుని విశ్వాసి చూడవలసింది లేదా నేర్చుకోవలసిన పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేము అనే పట్టణము ఎక్కడుందట? ఎత్తైన స్థలములో ఉంది. ఎక్కడుంది? ఎత్తైన స్థలములో ఉంది. దేవునికి స్తోత్రం. యెరికో ఎక్కడుందయ్యా అంటే క్రింద ఉంది. అక్కడ స్పష్టంగా రాయబడింది, యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళుతూ ఉండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుభవాలు ఎలా ఉన్నాయి అంటే దిగి వస్తున్నప్పుడే కొన్ని శ్రమలు వస్తున్నాయి. దిగి వస్తున్నప్పుడే ఆ యొక్క కఠినమైన అనుభవాలు గుండా వెళ్ళవలసి వస్తుంది. దిగిపోయినప్పుడే, దేవుని సన్నిధిలో నుంచి దిగిపోయినప్పుడే మనం అనేకమైన ఆలోచనలతో మనుషుల్ని మన యొక్క మనసు సతమతమైపోయి మనం శోధింపబడుతున్న వారుగా కనిపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెరూషలేమునకు సాదృశ్యం ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధి. చెప్పండి, యెరూషలేముకు సాదృశ్యం ఏమిటి? దేవునికి సన్నిధి. యెరికోకు సాదృశ్యము ఈ లోకము. ఏంటండి? లోకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము అనే ఒక పట్టణము కొండ మీద ఉంది అనుకోండి. ఈ లోకం ఎక్కడుంది? క్రింద ఉంది. ఎక్కడుంది? క్రింద ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కడుండాలని ఆశ? ఎక్కడుండాలని ఆశ? చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ. కానీ అందరూ ఉంటున్నారా అని అంటే కొంతమంది ఎక్కే మార్గంలో పడిపోతున్నారు. ఆ కొండ ఎక్కే మార్గములో అడ్డులు, ఆటంకాలకు, శ్రమలు, ఆకర్షణలకు లోనై కొంతమంది ఎక్కే మార్గంలోనే పడిపోతున్నారు. కొంతమంది ఎక్కిన తర్వాత పడిపోతున్నారు. ఎక్కిన తర్వాత కూడా కొంతమంది పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. వాస్తవం చెప్పండి, ఇక సరళమైన సమాంతరమైన మార్గంలో నడవడం కష్టమా? ఏటవాలు కలిగిన కొండ ఎక్కడం కష్టమా? చెప్పాలి. ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కడమే కష్టం. ఒకరోజు యేసు ప్రభు వారు వీళ్ళకి ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆయన ప్రార్థన చేసుకునే కొండ మీదకి ఎవరిని తీసుకెళ్లారు? శిష్యుల్ని తీసుకెళ్లారు. ఎక్కడికి? శిష్యుల్ని తీసుకెళ్తే వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, ఏమని? యేసు ప్రభు వారికి ఇంకెక్కడా స్థలం దొరకలేదంటావా ప్రార్థన చేసుకోవడానికి? లేదా ఈ కొండ ఎక్కేటప్పుడు యేసు ప్రభు వారికి ఆ కొండ మీదే కానీ మన దగ్గర ఉన్న యొక్క సముద్రం ప్రక్కన ప్రశాంతంగా ఉంటుంది కదా, లేదా ఆ యొక్క ఒలీవ తోటలోనూ చేసుకోవచ్చు కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ యేసయ్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే వాళ్ళకి ఎక్కే అనుభవం నేర్పించడం కొరకు, ఆ రోజు ఆ యొక్క యాటవాలైన కొండను
ఎక్కించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ ప్రతి విశ్వాసి యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యం ఏదైనా ఉన్నది అంటే ఆ సీయోనులో, దేవుని సన్నిధిలో లేదా యెరూషలేములో ఉండాలని. అంతే కదా. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? ధనం కొరక? లేదా నీ జ్వరం తగ్గించాడనా? లేదా నీ జీవితంలో అద్భుతం చేశాడనా? యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి అంటే మొట్టమొదటి అంశం ఏంటయ్యా అంటే నీవు యేసయ్యతో పాటు రక్షించబడాలి అని, ఆ క్షేమకరమైన స్థలములో ఉండాలని. యేసయ్యను నమ్ముకోవడానికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే నువ్వు యేసయ్యనే ఎందుకు నమ్ముకోవాలని ముఖ్య కారణం ఏంటయ్యా అంటే నువ్వు ఒకనొక దినాన్ని క్షేమకరమైన స్థలములో నీ ఆత్మ నీవు ఉండాలని చెప్పి యేసయ్యను నమ్ముకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్షేమకరమైన స్థలమునకు చేరుకోవాలంటే కష్టం, అక్కడ నిలవబడాలన్నా కూడా చాలా కష్టం. ఏంటండి? ఆ ఎత్తైన స్థలములోనికి వెళ్ళాలంటే చాలా కష్టం, అక్కడ నిలవాలన్నా చాలా కష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, ఎక్కేటప్పుడు ఎంత శ్రమ, ఎంత కష్టపడతావో అక్కడ నిలవబడ్డానికి కూడా అంతే కష్టపడాలి. చాలామంది ఈజీగా అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకోవడం అంటే చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, ఆదివారం ఆరాధనలో పాలు పొందడం, ఇదే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇదొక్కటే కాదు, వాక్యాన్ని అనుసరించడం ప్రధానమైంది. యేసయ్య మనకు విడిచి వెళ్ళిన లేదా యేసయ్య మనకు బోధిస్తున్న ఈ ఉపదేశమైన, వాక్యమైన ఈ మాటలను మనం ఏం చేయాలంట? అనుసరిస్తూ ఉండాలి. ఇది అనుసరించడం అంటే చాలా కష్టతరమైంది. ఇది అనుసరించడం చాలా కష్టతరమైంది. కానీ ఒక్కొక్కటిగా మనం ఎక్కుతూ మనం ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళినప్పుడు, లేదా వాక్యం వింటూ వాక్యము ద్వారా జీవిస్తూ ఒక ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఈ విని ఎక్కిన ఈ మెట్టును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటంటే ఇప్పుడు ఒక ఎత్తైన స్థలానికి వెళుతూ ఉన్నాం, ఒక ఉన్నతమైన స్థలంలో నిల్చున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చిన మార్గం, ఎక్కిన అనుభవాలు, లేదా నువ్వు పడ శ్రమలను అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏ విధంగా ఉన్నారయ్యా అంటే ఎక్కేవారిలో కొంతమంది పడిపోతున్నారు, ఎక్కిన తర్వాత కొంతమంది పడిపోతున్నారు. ఎక్కిన తర్వాత ఎలాగ పడిపోతున్నారయ్యా అంటే ఆశ అనేది వారిలో పరిపూర్ణంగా చావక, వారి ఆశ అనేది వారి హృదయంలో, ఈ లోక సంబంధమైన ఆశ అనేది వారి హృదయంలో చావక ఎక్కినట్టే ఎక్కుతున్నారు. మరలా ఎక్కడికి వచ్చేస్తున్నారయ్యా అంటే కిందకి దిగి వచ్చేస్తున్నారు. నువ్వు అక్కడ ఉన్నంతసేపు సాతానికి ఏ విధమైన అవకాశం లేదు నిన్ను పట్టుకోవడానికి. ఎందుకనేది అది క్షేమకరమైన స్థలము. నువ్వు వాక్యాన్ని అనుసరించినంత కాలము, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవించినంత కాలము నీకు దేవుని రక్షణ, కాపుదల ఉంటుంది. దేవుడే తన దూతలను ఆజ్ఞాపించి నీకు కావలసిన రక్షణ, కాపుదలను దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని విడిచి తిరుగుతున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామో అప్పుడు మనకి ఏం కరువు అవుతుంది? కాపుదల అనేది కరువు అయిపోతుంది. ఏం కరువు అవుతుంది? రక్షణ లేకుండా పోతుంది. ఒకప్పుడు నువ్వు ఎంత నిబ్బరము, ధైర్యము కలిగి ప్రార్థించేదానివి, శ్రమలో కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎంత మోకాళ్ళని నువ్వు ప్రార్థన చేసేదానివి. ఈరోజు నేను అంటాను, ఆ అనుభవం నీలో లేదు అని అంటే ఖచ్చితంగా చెబుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దిగిపోయే అనుభవంలో ఉన్నట్టే. ఒకప్పుడు ఉన్న ఆ క్షేమకరమైన స్థలములో కాక ఈరోజు
దిగిపోయిన అనుభవంలో నువ్వు ఉంటే నువ్వెవరి చేతుల్లో ఉన్నట్టు? నువ్వు సాతాను చేతిలో ఉన్నట్టు. పైన ఉన్నవాడు కిందకి రావడం అంటే చాలా సులువు. కింద ఉన్నవాడు పైకి ఎక్కాలంటే చాలా కష్టం. ఎక్కేటప్పుడు ఎన్ని అనుభవాలు గుండా వెళ్తాడో అంత పరిశుద్ధంగా అక్కడ జీవించినప్పుడు ఒక్క చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, లేదా ఒక్క చిన్న తప్పిదం వచ్చింది అనుకోండి, వీడు ఎక్కడికి వచ్చేస్తాడు? ఇప్పుడు కిందకు వచ్చేస్తాడు. నేను అందుకనే అంటున్నాను, ఎక్కడ ఎంత కష్టమో అక్కడ ఆ స్థలంలో నిలిచి ఉండడం అంతకంటే కష్టం. దేవునికి స్తోత్రం. మన క్రైస్తవ భక్తి కూడా నీకున్న అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు అన్నిటినీ ప్రక్కన పెట్టి మందిరానికి రావడం ఎంత కష్టమో, మందిరంలో చెప్పబడిన వాక్యాన్ని అనుసరించడం కూడా అంత కష్టం. ఈరోజు ప్రార్థనకు రావడానికి, ఆరాధన రావడానికి ఆటంకాలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఇన్ని ఆటంకాలు, ఇన్ని అడ్డులు నువ్వు ప్రక్కన పెట్టి వాటిని ఎదిరించి వాక్యాన్ని వినడానికి మందిరంలోకి వస్తున్నావు కదా, మరి వచ్చిన నీవు చెప్పబడిన వాక్యాన్ని ఎందుకు అనుసరించలేకపోతున్నావా అంటే ఆశ చావక. ఎక్కడ ఆశ? ఎరుకో మీద ఉన్న ఆశ చావక. ఎక్కడున్న ఆశ? ఎరుకో మీద ఉన్న ఆశ చావక. ఎరుకోలో ఏమున్నాయా అంటే ఆకర్షణ ఉన్నది, పాపం ఉన్నది. ఎరుకలో ఏమున్నాయా అంటే ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దాన్ని జయించాలి అని మనం ముందుకు వెళుతున్నాం, ఇంకోటి మనం కళ్ళ ముందు ప్రత్యక్షమే, అది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక దాన్ని జయించి రెండో దాన్ని జయించి ముందుకు వెళ్తున్నావు, మరలా మూడవది వచ్చి నీ ముందు నిలవబడుతుంది. నువ్వు దాన్ని జయించగలిగితే ఒక మెట్టు ఎక్కినట్టు, లేదా జయించకపోతే నువ్వు అక్కడే పట్టబడినట్టు. పట్టబడితే ఏముంటుంది అయ్యా అంటే నీలో ఉన్న సమాధానం పోతుంది, నీలో ఉన్న ప్రశాంతత పోతుంది, నీలో ఉన్న సమస్తమును దేవునికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్క ఆ అనుభవం అంతా కూడా ఏమైపోతాయి? పోతాయి. ఇప్పుడు నువ్వేం చేయబడతావు అంటే వాడి చేతిలో, బందీ చేతిలో, సాతాను చేతిలో పట్టబడి నీ పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే సావక లేక బ్రతకలేక అనే అనుభవంలో ఉంటుంది. సావలేక బ్రతకలేక అనుభవంలో ఉంటుంది. మరలా నువ్వు ఎక్కడికి వెళ్తే బ్రతుకుతావయ్యా అంటే మరలా దేవుని సన్నిధికి వస్తేనే బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా అంశము, దేవుడు మాట్లాడాల్సిన మాట, నువ్వు ఎక్కడికి వెళ్తే కదా, అసలు నువ్వు ఎందుకు పడిపోవాల్సి వస్తుంది? దేవునికి స్తోత్రం. నువ్వు ఎందుకు పడిపోవాల్సి వస్తుంది? నువ్వు ఎందుకు దిగవలసి వచ్చింది? వాక్యం ప్రకటిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఎక్కినప్పుడు, ఎక్కిన అనుభవంలో ఉన్న నీవు ఎందుకు దిగిపోవలసిన అనుభవంలోనికి వచ్చావు అని అంటే చాలామంది జీవితాలు ప్రశ్నార్థకంగా కనబడుతుంటాయి. కానీ దిగిపోవడానికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే ఒకటి, ఆశ అనేది చావక. దేవునికి స్తోత్రం. నేను బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, దేవుడు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. సమస్తాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ఆశ అనేది చావక వారు మరల ఎక్కడికి పోయారు? పాతాళంలో త్రొక్కివేయబడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఒక వ్యక్తి, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు యోధా ఇస్కరియోతు. ఎవరండి చెప్పాలి? యోధా ఇస్కరియోతు. ఈ శిష్యుడును లేదా ఈ వ్యక్తిని యేసయ్య భూమిని తల్లక్రిందులుగా చేయువారిలో ఒక్కనిగా ఎన్నుకున్నాడు. ఎవరండి ఈయనెవరు? భూమిని తల్లక్రిందులు చేయగలిగే, శక్తివంతులుగా మార్చగలిగే ఒక శిష్యుల్లో ఒకనిగా ఎంచుకున్నాడు. అంటే ఆయన మొట్టమొదటి 12 మంది శిష్యుల్లో ఒకడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన బాధ్యత ఏమిటయ్యా అంటే సేవను ముందుకు నడిపించడం. మన భాషలో చెప్పాలంటే మీకు చాలాసార్లు చెప్పాను,
ఈయన కానుకలు లెక్కబెట్టి, ఈయన పని ఏంటి? వచ్చిన కానుకలు లెక్కబెట్టి ఆ కానుకలను సేవలో ఎలా వాడాలో అనే పనిని, కొంచెం ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ మాట అయింది. ఏం డిపార్ట్మెంటు? ట్రెజరర్. సేవలో వచ్చిన ధనం అంతా కూడా ఈయన దగ్గరకు వస్తుండేది. ఒకవేళ పేతురు యోహానులు తెచ్చినా, మరి ఎవరు తెచ్చినా ఎక్కడికి రావాలి? ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చేయాలి. వాళ్ళు కూడా అలా తెచ్చిస్తుండేవారు. ఇతడు దీన్ని చూసి 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 ఏమొచ్చేసింది? దీనికి ఏమొచ్చేసింది? దాని మీద ఆశ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఈయన డబ్బు చూశాడు, చూడలేదని చెప్పట్లేదు, కానీ సేవలోనికి వచ్చిన తర్వాత లేదా యేసయ్యతో వచ్చిన తర్వాత ఇంకా మరింత డబ్బు ఎక్కువ ముందు కనబడుతుంది. ఎక్కడికి వచ్చిన తర్వాత? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య వెనకాల తిరుగుతున్నప్పుడు సేవలో అనేకమైన ఆ యొక్క యేసు ప్రభు వారి ఆ కాలంలోని అనేకమైన ధనము వస్తూ ఉన్నప్పుడు ఈయన ఈ ధనం మీద ఎక్కడ పడిపోయింది? మనసు ధనం మీద పడిపోయి అక్కడే ఆగిపోయాడు. ఈయన చివరికి దేనితో చంపబడ్డాడు? ఈయన చెప్పండి. దేని మీదైతే తన మనస్సు పెట్టాడో అదే ఆ వ్యక్తిని చంపేసింది. ఈయన ఉండవలసిన స్థానం ఏంటయ్యా అంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈరోజు ఈ యొక్క శిష్యుడు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఘనమైన పరిచర్య చేయవలసి వచ్చినవాడు, కానీ ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు పడిపోయాడు అంటే ఆయన ఆ మనసు ఆశ అనేది చంపుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఈ ధనాన్ని ఆశించి చాలామంది ఆశీర్వాదాన్ని, ఆ క్షేమకరమైన స్థలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఈరోజు నీ కొరకు విడుదల చేయబడుతున్న ఈ వాక్యాన్ని నువ్వు వినకుండా ఇతర పనుల్లో లేదా వచ్చే ఆ యొక్క జీతం కొరకు పనిలోనికి వెళితే ఈరోజు వచ్చే విడుదల నీ కొరకు దేవుడు మరల రేపొద్దున ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ కొరకు మాట్లాడుతున్న ఈ మాట నువ్వు పోగొట్టుకుంటే మరలా రేపు పొద్దున్న పాస్టర్ గారు నాకు ఈ మాట చెప్పండి అంటే రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ధనం మీద వ్యామోహము లేదా ఈ లోక సంబంధమైన వాటి మీద వ్యామోహము కలిగి ఎక్కడో ఉండవలసిన అనుభవంలో నుంచి ఎక్కడ పడిపోతున్నారయ్యా అంటే ఈ అంచుకొచ్చి పడిపోతున్నారు. పైన ఉండవలసిన వారే ఎవరు? ఈయన యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు అని అంటే ఎవరు? దెయ్యాలను వెళ్ళగొట్టే వారిలో ఒకడు, అద్భుతాలు చేయించే వారిలో ఒకడు. ఈయనకున్న జ్ఞానాన్ని బట్టి నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఊరికినే ఎవరికి ఏది ఇవ్వడు. అలాంటిది ఈయనకి ట్రెజరీ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉండబట్టే. దేవునికి స్తోత్రం, నమ్మకం ఉండబట్టే ఆయనకి ఇచ్చాడు. కానీ వానిలో ఉన్న ఆశ, వానిలో సాతానుగాను రేపిన యొక్క ఆలోచన ఎలాంటిదయ్యా అంటే నమ్మకాన్ని సైతము ఏం చేసింది? మోసగించేసింది. ఏమైపోయిందయ్యా అంటే చూడండి, సామెత ఉంటుంది, ఎవడు తీసుకున్న గోతులో ఏంటట? వచ్చి గట్టిగా చెప్పండి. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు అన్నట్టుగా ఇప్పుడు దేని మీద మనస్సు వెళ్ళిందో అదే చివరికి ఉరితాడుగా మారిపోయింది. ఇప్పటికీ ఆ వంశము, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం కూడా శపించబడినట్టుగానే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కేటప్పుడు ఎంత కష్టపడుతున్నావో ఎక్కిన తర్వాత అంతకంటే, ఎందుకనంటే ఒక మాట చెబుతాను, చాలామంది క్రైస్తవ్యంలో నుంచి కిందకు వచ్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేవుణ్ణి విడిచి కిందకు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణకి కొండెక్కాం,
ఒక కొండ ఎక్కామండి. ఆ కొండ మీద ఏముంటాయి? ఉండాలి అంటే మాట్లాడాలి. అక్కడ నివాసం చెయ్యాలి, అక్కడ ఉండాలి అనుకుంటే ఏముంటాయి? మాట్లాడతలేదు ఎవరు కూడా. ఉదాహరణకి ఒక ఏజెన్సీ ప్రాంతం వెళ్ళారు మీరు, సువార్త నిమిత్తమో లేదా మీ చుట్టాలింటికో వెళ్ళారు. ఎక్కడికి? ఏజెన్సీ ప్రాంతం వెళ్ళారు. అక్కడ ఉండడం నీకు కష్టం కదా. ఎందుకని? ఇక్కడున్న సౌకర్యాలు అక్కడ ఉండవు. అలాగే లోకంలో ఉన్న సౌకర్యాలు దేవుని దగ్గర ఉండవు, కానీ వాటితో కూడా బ్రతకగలం. నిజానికి అవే శ్రేష్టమైనవి, బలాన్నిచ్చేవి. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఈరోజు ఇక్కడున్న సౌకర్యం కొరకు అక్కడున్న ఆ యొక్క ఘనమైన ఆధిక్యతను వదిలేసి కిందకు వచ్చేస్తున్నారు చాలామంది. దేవుళ్ళ నుంచి ఎందుకు బయటకు పోతున్నారయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో కొన్ని సరిహద్దులు గీయబడ్డాయి. నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా బ్రతకాలి, వాక్యానుసారంగా ఉండాలి అని చెప్పి కొన్ని సరిహద్దులు అనేవి గీయబడ్డాయి. నువ్వు అక్కడ ఉంటే క్షేమంగా ఉండడం ఎంత ముఖ్యమో, అక్కడ ఉన్నప్పుడు ఆ ఆహార పదార్థాలు భుజిస్తే అంతకంటే శక్తి వస్తుంది. కాదనట్లేదు, కానీ ఈ నాలుకకి ఎలాంటి రుచులు అలవాటు పడిపోయినాయి? ఈ నాలుగుకి ఎలాంటి రుచులు అలవాటు పడిపోయినాయి అంటే, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు. అవునా? మాట్లాడండి. అవునా కదా? ఇవన్నీ అలవాటు పడిపోయి ఇప్పుడు ఆ ఏజెన్సీలోకి వెళ్ళి మారుమూల ప్రాంతంలోనికి వెళ్ళి దుంపలు తినమంటే ఎవడు తింటాడు? తింటాడా? ఒక రోజు 2 రోజులు అయితే ఉండగలం అమ్మా. ఒక రోజు 2 రోజులు అయితే ఉండగలం. నువ్వు 2-3 సంవత్సరాలు లేదా నువ్వు అక్కడే ఉండాలి అంటే ఉండగలవా? ఇది క్రైస్తవ్యం కూడా అలాగే అయిపోయింది. వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగొచ్చారే అంటే గెస్టుల్లాగా వస్తున్నారు చూడడానికి. ఏదో అద్భుతం జరుగుతుందంట కదా, ఏదో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంట కదా, ఏదో స్వస్థతలు జరుగుతున్నాయంట కదా అని వస్తున్నారు. ఆ స్వస్థతలు పొందుకుంటున్నారు. మరలా ఏమైపోతున్నారు? ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా ఏం తినాలా? వాక్యానుసారమైందే ఉండాలా. అవునా? మాట్లాడుతూ చాలామంది ఉండాలా లేదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నంటే అక్కడ ఉండవలసింది ఇక్కడ ఉండవు, అక్కడ ఉండేవి ఇక్కడ రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఎందుకు వెళ్ళిపోతున్నారయ్యా అంటే, వాళ్ళు గెస్టుల్లాగా వస్తున్నారు. 1-2 రోజులు స్వస్థతలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. 3వ రోజు ఏమంటున్నారయ్యా అంటే, కొన్ని ఆచారాలు వదలలేకపోతున్నారు, కొన్ని చుట్టాలను వదులుకోలేకపోతున్నారు, కొన్ని విషయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతున్నారు. ఇలాంటి పారిపోయేవాడిని సాతాను గడు పట్టుకుంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడే వచ్చేసాడు. ఎందుకు వచ్చేసావురా అంటే, దేవుడు అంటే పూర్తిగా తెల్లడికి, వాక్యం అంటే పూర్తిగా తెల్లడికి. దేవుడు నమ్ముకున్నాడండి, అయినా మరలా లోకంలోకి మా దగ్గరకు వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు ఒకసారి అన్న అడుగు. ఆడేదో ఆశించి వచ్చాడు, పొందుకున్నాడు, ఇక్కడ ఉండలేకపోయాడు, దిగొచ్చేసాడు. నిజానికి వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉండడం చాలా కష్టతరమైన పని. కానీ నిజానికి అక్కడ ఉన్న ఆహారం తిన్నా బ్రతుకుతావా? మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు నీకంటే బలవంతులా కాదా? మాట్లాడతలేదు ఎవరు కూడా. మేము ఎప్పుడు ఏజెన్సీ చూడలేదండి, మాకు ఎప్పుడు కొండ ఎక్కలేదండి, మేము ఎప్పుడు ఇక్కడే ఉన్నామండి అన్నట్టు చూస్తున్నారు నా వైపు. అవునా? ఇక్కడ మనకంటే అక్కడ వాళ్ళు బలవంతులే, కానీ మన తిండికి వారి తిండికి వ్యత్యాసం ఉంది. అలాగే దేవునిలో ఉండేదానికి ఈ లోకంలో ఉండేదానికి చాలా వ్యత్యాసం ఉంది. అది నీకు రకరకాలుగా ఆకర్షింపబడుతుంది, కానీ ఇది ఒకే మాట, ఇది ఒకే ఆహారం, ఇందులో మార్పు లేదు. కానీ చాలా బలమైన తిండి, బలమైన ఆహారం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది తినలేక కొంతమంది కిందకు వచ్చేస్తున్నారు. కిందకి ఎక్కడికి వచ్చేస్తున్నారండి? వచ్చి గట్టిగా చెప్పండి అమ్మా. కిందకు వచ్చేస్తున్నారు. ఈ తిండి తినలేక, ఈ వాక్యంలో కట్టుబడి ఉండలేక, ఈ వాక్యాన్ని వినలేక, ఈ వాక్యంలో ఉంటే కొన్ని విషయాలలో కఠినంగా జీవించాలని చెప్పి ఇప్పుడు ఈ సరిహద్దులను విడిచిపెట్టేసి సాతాను చేతిలోనికి ఎరుకో అనే పట్టణంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎరుకోలోకి వచ్చేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించవచ్చు. అడిగేవాడు ఉండడు,
అక్కడికి వెళ్ళకూడదు, అది తినకూడదు, లేదా నువ్వు అలా మాట్లాడకూడదు, లేదా నీ పరిస్థితి ఇలా ఉండకూడదు అని ఇక్కడ ఎవడైనా చెబుతాడా? ఇక్కడ ఎవ్వరూ చెప్పరు. ఎందుకని? ఇక్కడ సరిహద్దుల్లో ఇక్కడ నువ్వు ఇలా మాట్లాడాలని కానీ, ఇలా బ్రతకాలని కానీ, నువ్వు ఇక్కడ ఈ పద్ధతిలో ఉండాలని కానీ ఎవడు చెప్పేవాడు లేడు. నీకు నచ్చేట్టు బ్రతుకు. కానీ క్రైస్తవ్యం అలా లేదు. దేవుని వాక్యానుసారంగా బ్రతకగలిగితే నువ్వు ఆ స్థలంలో ఉండగలుగుతావు. ఆ స్థలంలో నుంచి దేవుడు నిన్ను అటే ఇంకా మరింత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కే అనుభవంలో ఉండాలి. ఎక్కే అనుభవంలో ఉండాలి. దిగే అనుభవంలో నువ్వు ఉండకూడదు. దిగే అనుభవంలో నువ్వు ఉన్నావు అంటే నిన్ను సాతానుగాడు ఏం చేసినట్టు? పట్టేసుకున్నాడు. ఇంకా నీలో ఉన్న సమాధానం దోచుకుంటాడు, నీ కుటుంబంలో ప్రశాంతతను దోచుకుంటున్నాడు, నీకు కలిగిన ఆనందాలన్నీ దోచుకుంటున్నాడు. చివరికి నిన్ను ఎలా వదిలేస్తున్నాడయ్యా అంటే చావు బ్రతుకుల మధ్య వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను మరలా బ్రతికించగలిగేది ఏంటి? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది పట్టబడి చావాలో బ్రతకాలో తెలియని అనుభవంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలియపరుస్తుంది. నేను మరలా చెబుతున్నాను, నువ్వు ఎక్కడికి ఎక్కాలా? ఎక్కాలి ఎత్తైన కొండ మీదకి. కానీ ఎక్కేటప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని సైతం జయించాలి. ఒక సాధారణమైన వ్యక్తి కాదండి ఈయన. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు. కానీ ఆయనే పడిపోయాడంటే ఈరోజు నీవు నేను ఏమాత్రం వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరింత కష్టపడాలి, మరింత ప్రార్థన చేయాలి, మరింత ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనల్ని భక్తిలోంచి పడగొట్టేవి చాలా ఉన్నాయి. మనల్ని భక్తిలో నుంచి ప్రక్కదారి పట్టించడానికి, మనల్ని త్రోసివేయడానికి, మనల్ని పడగొట్టి నాశనం చేయడానికి చాలా ఉన్నాయి. కానీ ఎక్కడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది వాక్యం ఒకటే. నువ్వు తినగలిగే ఆహారం వాక్యం ఒకటే. అందుకని ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే, నాకు వాక్యము దొరకగా నేను దాన్ని భుజించి తిని అన్నాడు. విన్నాను అనలేదు ఆయన, భుజించి తిని. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్యాన్ని వింటున్నాం, భుజించట్లేదు చాలామంది. అందుకని దిగిపోయే అనుభవంలోనికి వచ్చేస్తున్నాం. కష్టపడి దేవుని సన్నిధిలో వాక్యమును వింటున్న నీవు ఈరోజు ఎందుకు ఆ వాక్యాన్ని అనుసరించలేకపోతున్నావయ్యా అంటే, వాక్యం నీకు కొంచెం ఘాటుగా కనబడుతుంది. ఘాటుగా అంటే కొంచెం చేదుగా కనబడుతుంది. కొన్ని మార్చుకోమంటుంది నీలో నుంచి, కొన్ని తొలగించుకోమంటుంది నీలో నుంచి, కొన్ని వదిలేయమంటుంది నిన్ను. మన ఆశయమో ఎక్కడ ఉంటుంది? వదిలేస్తే ఎలా అన్నట్టుగా, వదిలేసినట్టుగా నటిస్తూ కానీ వదలలేకపోతున్నారు. అలాగా వదిలేసినట్టుగా నటిస్తూ కానీ కొన్ని వదలలేకపోతున్నారు. పైకి కనిపించకపోవచ్చేమో కానీ లోనున్న వాటిని మనుషులకి మనం కప్పిపుచ్చగలం, కానీ దేవునికి ఏమాత్రం మనం కప్పిపుచ్చలేం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు అంటే, పడిపోయే అనుభవం, కిందకి దిగిపోయే అనుభవంలో ఉంటున్నాం కనుకే సాతాను చేతుల్లో మనం కీలు బొమ్మలుగా మార్చబడుతున్నాం. వాడు చెబుతున్నట్టుగా ఆకర్షింపబడిపోతున్న లోకానికి, లోక సంబంధమైన ఆ యొక్క ఆలోచనలకు పడిపోయి మన పరిస్థితి ఎలా మారిపోతుందయ్యా అంటే సావు బ్రతుకుల మధ్య పోరాటంగా మారిపోయింది. ఇప్పుడు నిజంగా చెప్పండి, దేవుణ్ణి నమ్ముకుని నువ్వు ఏం బాగుపడ్డావు అనంటే నువ్వేం సమాధానం చెప్తున్నావు చెప్పండి? దేవుణ్ణి నమ్ముకుని మీ కుటుంబం ఏం బాగుపడిందంటే నీలోనే 100 ప్రశ్నలు వస్తున్నాయి. నిజమే కదా, ఏం బాగుపడింది? వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళకంటే దారుణంగా ఉంది నా పరిస్థితి అన్న అనుభవాలు ఈరోజు మనం చాలామంది బ్రతుకుల్లో కనబడుతున్నాయి. ఎందుకు అనంటే మనం పట్టబడిపోయాం ఆల్రెడీ. ఎందుకని? మనం ఉండవలసిన క్షేమకరమైన స్థలములో మనం ఉండకుండా ఆల్రెడీ మనం ఎక్కడికి వచ్చేసాం? ఎరుకోను చూస్తూ, ఎరుకో మీద ఆలోచన కలిగి, ఎరుకో మీద ఆశ కలిగి దిగి వచ్చేస్తూ ఉండగా మరలా నువ్వు ఎక్కడ ఎక్కి వెళ్ళిపోతావు అని సాతాను నిన్ను అక్కడ పట్టేసుకున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను అంటున్నాను, వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఎక్కిన నీవు దిగే అనుభవంలో ఉండకూడదు. దిగే అనుభవంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్త. పట్టబడే రోజులు దగ్గరగా ఉన్నాయి. పట్టబడిన వారితో దేవుడు చెబుతున్నాడు, నీవు ఎక్కనైనా మేలుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించి, అయ్యా నన్ను ఎక్కించు, ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులనే కాదండి, చాలామంది దైవ సేవకులు సైతం వెలుగు వెలిగి దేవుని కొరకు వాడబడి వారి జీవితాలు కనుమరుగైపోయిన వారు చాలామంది ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. మరి ఒకప్పుడు ప్రసంగిస్తే కొన్ని వేల మంది వాక్యం వినే ఆ దైవ సేవకులు ఈరోజు ఎందుకు కనుమరుగైపోయారంటే ఆశ చావక, వారిలో కూడా కొన్ని ఆశ, కొన్ని ఆలోచనలు చావక ఈరోజు వెలగవలసిన జ్యోతి ఏమైపోయింది? ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబమైనా, నీ ఆత్మీయ జీవితమైనా, నీ యొక్క కుటుంబమున పరిస్థితి ఏదైనా, సంఘమైనా ఎక్కే అనుభవంలో ఉంటే దేవుడు నిన్ను మరింత ఎక్కిస్తాడు. ఎక్కిన తర్వాత, దేవా నేను నీలో స్థిరముగా నిలవబడాలని ప్రార్థన చేస్తే నేను అక్కడే మరింత వాక్యముతో, మరింత శక్తిగా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. సూటిగా యేసయ్య నిన్ను అడుగుతున్నాడు ఈరోజు ప్రశ్న, ఎక్కే అనుభవంలో ఉన్నావా? దిగే అనుభవంలో ఉన్నావా? ఎక్కే అనుభవంలో ఉన్నావా? పట్టబడిన అనుభవంలో ఉన్నావా? యేసు ప్రభులు వారు వాక్యముతో నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రశ్నకు నీ హృదయంతో, నీ మనస్సాక్షితో నువ్వు సమాధానం చెప్పుకో. ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం చెప్పవలసిన పని లేదు. నీ మనస్సాక్షినే నువ్వు ప్రశ్నించుకో. నిజమే, నా పరిస్థితి ఏంటి? నేను దేనికి ఆకర్షింపబడిపోయాను? నేను దేనిలో మునిగిపోయాను? లేదా ఏ పరిస్థితి నన్ను ఎక్కకుండా ఆపేస్తుంది అనే ఒక అనుభవం ఈరోజు, అనే ప్రశ్న నీ హృదయంలో నువ్వు వేసుకుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ లెక్కాలని ఆలోచన కలిగి ఉంటే, రకరకాల మార్గాలు ఏమిలో, రకరకాల తిండి ఏమీ లేదు, ఒకటే మార్గం, ఒకటే తిండి, వాక్యమే నిన్న ఆ ఎత్తైన స్థలంలోనికి ఎక్కించగలిగేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, గడిచిన దినాల్లో నేను చాలా ప్రాంతాలకు వెళ్తున్నాను. ఆ ప్రాంతాల్లో వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకని ఆశ్చర్యం అయ్యా అంటే, 80-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పనుల్లో వెళ్ళి చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అదే 80-70 సంవత్సరాలు ఇక్కడ మనకుంటే, 80-70 సంవత్సరాలు ఇక్కడ ఉంటే మనకి ఏముంటున్నాం? ఉంటున్నారా? అసలు లేదు. ఎందుకు ఉండట్లేదయ్యా అంటే, అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, మా తిండి ఇదేనండి అని చెప్తారు. మరి వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది? బొవ్వలోనే కదా. ఈరోజు నీ భక్తిలో వ్యత్యాసం ఎక్కడ కనపడుద్దయ్యా అంటే, నీ భక్తి వాక్యాన్ని అనుసరిస్తే బలపరచబడుతుంది, వాక్యాన్ని అనుసరించకపోతే బలహీనపరచబడిపోతాం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట నన్ను చాలా మంది అడుగుతున్నారు, దేవుణ్ణి నమ్ముకుని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారయ్యా అంటే, వాళ్ళకు సూటిగా నేను చెప్పే ప్రశ్న లేదా మాట ఏంటయ్యా అంటే, వాళ్లకు దేవుని సన్నిధిలో వాక్య అనుభవంలో తక్కువ ఉన్నారు. వాళ్ళ అవసరతను బట్టి వచ్చిన వాళ్ళే తప్ప దేవుని సన్నిధిలో ఏదో ఒక రాజ్యం కొరకు క్షేమంగా ఉండాలని వచ్చిన వాళ్ళు కాదు. ఏదో అవసరతను బట్టి వచ్చారు, గెస్ట్లుగా వచ్చారు, 2 రోజులు మేలు పొందుకున్నారు, 3వ రోజు ఈ వాక్యం కఠినంగా ఉండాలంటే ఈ కఠినాన్ని వదిలేసి ఇది తొలగించుకోవాలని చెప్తే దీన్ని విడిచిపెట్టేసి మరలా ఎక్కడ పోతున్నారు? లోకానికి పోతున్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో మీ క్రైస్తవులే కదా, మరలా ఇక్కడ
దేవుళ్ళో ఏమీ లేదంట కదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ చెబుతున్నాను, ప్రశ్నించే ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళెవ్వరూ కూడా నిలవబడలేకపోయారు. ఎక్కడ నిలవబడలేక? కష్టాన్ని తట్టుకుని జీవించే ఆ యొక్క భక్తి వారిలో లేక వెళ్ళిపోయారు తప్ప, మరి నిలిచిన వారి సంగతి ఏంటి? మరి వాళ్ళ గురించి కూడా మీరు అడగాలి కదా. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కష్టాలను సైతం, ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిలిచిన వారి సంగతి ఏంటి? మరి వాళ్ళను కూడా అడగండి, ఎందుకు నిలవబడ్డావు, ఎందుకు నిలవబడగలిగావు అనేది. వీళ్ళ మార్గం మధ్యలో ఉన్న వాళ్ళనే పట్టుకెళ్తున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని అడగలేకపోతున్నారు. అడిగితే సరైన సమాధానం వస్తుంది, జవాబు వస్తుంది, వారికి తగిన ఆలోచన అనేది దేవుడు వారికి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ ఉండి అనేక మందికి మాదిరికరమైన జీవితం నువ్వు జీవించాలే తప్ప మధ్యలో ఉండిపోయి ఇదిగో పలానా వాళ్ళు ఇలాగయ్యారు, పలానా వాళ్ళు ఇలాగున్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోయారని ఆలోచన అనేది నీ జీవితంలో కానీ, నీ ఆత్మీయ బ్రతుకులో కానీ, సంఘ విశ్వాసుల కుటుంబాల్లో కానీ ఎక్కడ కనపడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈరోజు మనం ఏ అనుభవంలో ఉండాలా? ఎక్కే అనుభవంలో ఉండాలా? ఎక్కిన మనము నిలిచే అనుభవంలో ఉండాలా? చెప్పండి, ఎక్కే అనుభవంలో ఉండాలా? ఎక్కిన మనం అక్కడ నిలిచే అనుభవంలో ఉండాలి తప్ప అక్కడి నుంచి పారిపోయే అనుభవంలో అస్సలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి ఒక వ్యక్తినో లేదా మీ ఇంట్లో పిల్లలనో మంచి స్కూల్ అని చెప్పి లక్షలు దారబోసి ఎక్కడో దూరంగా హాస్టల్లో వేశారనుకోండి. ఏంటి? ఎక్కడో దూరంగా హాస్టల్లో వేశారు. నిజానికి మంచిదే, అక్కడ ఉంటే వాడు భవిష్యత్తు మార్చబడుతుంది. కానీ వాడు ఉండలేక వచ్చేస్తే చెప్పండి, ఉండలేక వచ్చేస్తే ఏమవుతుంది? వాడి బ్రతుకు మరలా మామూలుగానే ఉంటుంది. అదే అక్కడ ఉంటే వాడి జీవితం మార్చబడుతుంది. వాడి జీవితంతో పాటుగా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలోకి వాడు వెళ్ళగలుగుతాడు. ఈరోజు నేను అదే చెబుతున్నాను, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో గడిపే వారి యొక్క జీవితము, వారికి భవిష్యత్తు అనేది కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగాను శారీరకంగాను అనేది వారి కుటుంబంలో వారు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని తప్పక చూస్తారు. ఈరోజు నిలవకుండా వచ్చేస్తే భవిష్యత్తు అనేది ఏ విధంగా అస్తవ్యస్తకంగా ఉంటుందో మన పరిస్థితి కూడా అంతే. దేవుని సన్నిధిలో కూడా కష్టాలకు శ్రమలకు కూడా నిలవబడలేకపోతే గాలికి ఊగే కొమ్మలాగా గాలి టేస్ట్ అటు వెళ్ళిపోయేటట్టుగా మనం ఉండక స్థిరముగా నిబ్బరముగా దేవుని వాక్యమును వింటూ వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఎలా ఉండాలట? స్థిరపరచబడిన వారిగా మనం ఉంటే దేవుని సన్నిధిలో మనము ఒకానొక దినాన్ని ఆ స్థిరమైన నిత్య రాజ్యంలో మనం కూడా క్షేమంగా ఉంటాం. ఎలా ఉంటాం? ఆశీర్వాదకరంగానో లేకపోతే ఇవన్నీ తర్వాత క్షేమంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, సంతోషకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నిన్ను ఎక్కేటట్టుగా ఎక్కే విషయంలో ఏదైతే నిన్ను ఆటంకపరుస్తూ ఉందో ఆటంకాలన్నిటిని కూడా మనం ఏం చేయాలా? జయించుకుంటూ రావాలా. నేను మరలా చెప్తున్నాను, జయించుకుంటూ రావాలి. ఒక్కసారి నువ్వు దాని మీద జయం పొందావు అంటే అది మరలా నీ దగ్గర రావడానికి భయపడుతుంది. ఎందుకని? ఆల్రెడీ నీ దగ్గర సాగు దెబ్బ తినేసి పోయింది అది. ఎందుకని? దాన్ని జయించగలిగే శక్తి నీలో ఉంది కనుక అది నీ దగ్గరికి రాదు. అందుకనే యేసుప్రభువు దేవుడు అంటాడు, జయించిన వానికి కిరీటము ఇవ్వబడుతుంది అన్నాడు. ఈరోజు ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు ఎక్కి రావడం అంటే దాన్ని జయించి నువ్వు రావడం. ఒకవేళ జయిస్తే నువ్వు మరలా అలాంటి సమస్య నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ నీ దగ్గర ఏముంది? దాన్ని జయించగలిగే శక్తి నీ దగ్గర ఉంది కనుక దాన్ని జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనందరం కూడా ఎక్కడుండాలా? యెరూషలేము అనగా ఎత్తైన అనుభవము, దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ ఉంటే మనకేముంటుంది? కాపుదల ఉంటుంది, క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటే బ్రతకగలుగుతాం.
ఎంతవరకు అయ్యా అంటే నిత్యత్వము, అంటే యుగ యుగాలు బ్రతకగలుగుతాం. ఎక్కడున్నా బ్రతకగలం, కానీ ఈ 60-70 సంవత్సరాలే బ్రతకగలం. కింద ఉంటే ఈ 60-70 సంవత్సరాలే బ్రతకగలం. తర్వాత మన బ్రతుకు దేవుని సన్నిధిలో ఆ యొక్క నరకంలో వేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే ఎక్కే అనుభవంలో ఉన్నాం. ఎక్కే అనుభవంలో ఉన్నప్పుడు వస్తున్న ప్రతి సమస్యను జయించుకుంటూ ఒక ఉన్నతమైన అనుభవంలో ఒక క్షేమకరమైన స్థలానికి చేరుకోవాలని ఇష్టపడుతూ మనందరం కూడా ప్రభు రాకడ కొరకే సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు నేను పట్టబడ్డ అనుభవంలో ఉన్నానా, లేదా నీతో నీ సన్నిధిలో క్షేమంగా ఉన్నానా? ఒకవేళ దిగిపోయే అనుభవంలోనికి వచ్చానేమో, అందుకే నాతో నువ్వు మాట్లాడావయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క అనుభవం ఎలాగున్నదో దేవునికి నీకే తెలుసు. నీ పరిస్థితి, నీ యొక్క ప్రతికూల సమస్యలను బట్టి కురింగిపోతూ దిగజారిపోయే అనుభవంలో ఉన్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు క్షేమకరంగా ఉండాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నీకు రక్షణ, కాపుదల, ఆశీర్వాదం అన్నీ కనబడుతున్నాయి. దిగజారిపోయే వారిని చూసి నువ్వు ఎప్పుడు ఆలోచన చేయకు. నీవు దేవుణ్ణి అడుగు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు, నీ సహాయం నాకు దయచేయి, అక్కడ నిలిచి ఫలించులాగున నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. విన్న ప్రతి మాట మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయనా నీ వాక్యములో నుంచి మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అవును దేవా, అయా ఇదిగో తండ్రి, యెరూషలేము నుంచి ఒక మనుష్యుడు అయా దిగి వెళుతూ ఉండగా యెరికో అనే పట్టణానికి అయా దొంగల చేత పట్టబడ్డాడు. కొర ప్రాణముతో చావు బ్రతుకుల మధ్య అతడు విడవబడ్డాడయ్యా. అవును తండ్రి, ఈరోజు మేము కూడా అయ్యా నీ ఆత్మీయ సన్నిధిలో, ఆత్మీయ స్థానంలో ఇదిగో తండ్రి ప్రభు ఉన్నతమైన స్థితిలో నుంచి మేము దిగిజారిపోతుంటేనే అయా ఇదిగో తండ్రి సాతాను మేము చేతిలో కీలు బొమ్మలుగా మార్చబడుతున్నాం. నీ సన్నిధిలో అయా నా ఆత్మీయ భక్తిలో బలముగా ఉన్నంత వరకు కూడా అయా వాడికి అధికారం లేదయ్యా. నేను ఎప్పుడైతే బలహీనపరచబడుతున్నానో అయా ఇదిగో తండ్రి, ఎప్పుడైతే దిగజారే అనుభవంలో ఉన్నానో అయ్యా వాని చేతిలో నేను ఒక సాధనంగా మారిపోతున్నాను తండ్రి సాతానికి. అయ్యా ఇదిగో తండ్రి, నన్ను అలాగూ కాక ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని, అయా ఉన్నతమైన స్థలములో నిలిచి ఫలించినట్లుగా సహాయం చేస్తానని నీవు నా వాక్యముతో నాతో మాతో అందరితో మాట్లాడారు నాయన. అందును బట్టి నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి, విన్న ప్రతి మాట కూడా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నిబిడల ప్రేమతో విత్తిన కానుకలన్నింటినీ అయ్యా నూరంతల ఫలముగా వారికి అనుగ్రహించి కానుకలని కేవలం నీ పరిచయ నిమిత్తం, మందిరం పని నిమిత్తమే వాడుకుని సమస్త విషయాల్లో అయా నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకును లోకమును సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. యేసులో